నమస్తే. దిస్ ఇస్ శౌర్య. ఇరాన్, ఇజ్రాయెల్ అలాగే అమెరికా. సో, ఇజ్రాయెల్ పక్కకెళ్ళి ఇప్పుడు ఇరాన్ అలాగే అమెరికా 2 గూడా డైరెక్ట్ యుద్ధాన్ని చేస్తున్నట్టు అనిపిస్తుంది అందరికీ గూడా. సో, దీనికి సంబంధించి ఇప్పుడు సంధి కుదుర్చుకోవడానికి కొన్ని మంతనాలైతే జరుగుతూ ఉన్నాయి. మరి నిజంగానే సంధి కుదురుతుందా? హర్మూజ్‌ని విడుదల చేస్తుందా ఇరాన్? అలాగే తన దగ్గరున్న యురేనియం నిల్వల్ని గూడా ఇచ్చేస్తుందా? సో, ఇదంతా గూడా మనం మాట్లాడదాం ప్రస్తుతం. ఎందుకంటే దీని మీదే ఇప్పుడు యుద్ధం ఆగుతుందా? జరుగుతుందా? అనే పరిస్థితులైతే చాలా తీవ్ర స్థాయిలో చర్చలు. ఇవే ఫైనల్ చర్చలని గూడా అనుకోవచ్చు. సో, ఆ రేంజ్‌లో చర్చలు జరుగుతూ ఉన్నాయి. సో, ఒక్కసారి మాట్లాడదాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారున్నారు. నమస్తే సార్. నమస్తే. సార్ మనం ఇన్నాళ్ళు చెప్పుకున్నది ఒకటే. సో, ఈ రోజు పర్టిక్యులర్‌గాను యురేనియం నిల్వల్ని గూడా ఇచ్చేస్తోంది. సో, యుద్ధం ఇంకా ఆగే అవకాశం ఉంది అని అంటూ ఉన్నారు. సో, మీరేమంటారు సార్? మీ అనాలిసిస్ ఏంటి? అంటే ఇక్కడ మనకు అర్థమవ్వాల్సిందేంటంటే ట్రంప్ యుద్ధం నుంచి ఏదో ఒక మర్యాదపూర్వకంగా బయటపడాలనేది ట్రంప్‌కుందండి. హ్మ్. దీన్ని ఎలా బయటపడాలో తెలియక ఇన్ని రోజులు రకరకాల అంటే బ్లాకేడ్ ఆఫ్ ద బ్లాకేడ్ హ్మ్. లేకపోతే ఈరోజు అటాక్ చేస్తాను, మళ్ళీ చేస్తాను, ఇంకొక గంటలో చేస్తాను. ఇరాన్ కాళ్ళ బేరానికొచ్చిందని ఒకరోజు, మళ్ళీ ఇరాన్‌ని నేను వదిలిపెట్టనని హుంకారాలు ఇవన్నీ చేసుకుంటా వస్తున్నాడు. హ్మ్. యాక్చువల్‌గా ఇప్పుడు 3 మంత్స్ అవుతుంది. ఇంక 4 రోజులు పోతే అవును. 3 మంత్స్ అవుతుంది. ఈ 3 మంత్స్‌లో 40 రోజులు యుద్ధాలు జరిగాయి. 40 రోజుల తర్వాత సీజ్ ఫైర్ జరిగింది. ఈ సీజ్ ఫైర్ గూడా నా ఎక్కువ రోజులు ఉండదని చెప్పారు గానీ, అది కంటిన్యూ అవుతుంది. హ్మ్. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ద్వారా చర్చలు జరిగింది. రీసెంట్‌గా గూడా మళ్ళీ రెండోసారి అసీం మునీర్ మొన్న ఇరాన్ ఎళ్ళాడు. ఇరాన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఇరాన్‌కి కూడా ఈ వార్ మళ్ళీ రావడం అనేది ఇష్టం లేదు. హ్మ్. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకి చాలా పెద్ద ఎత్తున నష్టం జరిగింది. జనం చనిపోవడమే కాకుండా ఆహ్, వాళ్ళకి ఫిజికల్ లాస్ అనేది ఇంకొక 10, జరిగింది. 15 ఇయర్స్ పడుతుంది. హ్మ్. రెండోది ఏంటంటే అక్కడ ఆర్థిక వ్యవస్థ దాదాపు కుప్పకూలిపోయిన పరిస్థితి కనబడుతుంది హ్మ్. ఇరాన్‌లో. అందువల్ల మళ్ళీ వారు, మళ్ళీ అటాక్స్, మళ్ళీ వాళ్ళ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మీద అటాక్ చేస్తే అది వాళ్ళకి పెద్ద దెబ్బ. హ్మ్. అట్టని ఇప్పుడు సరెండర్ అయితే మళ్ళీ కొడతానే ఉంటారు వీళ్ళు. అవును. కాబట్టి వాళ్ళకేందంటే ఇరాన్ ముందు నుంచి గూడా తాను గెలవడానికి కాకుండా, తన మీద ఎవరు యుద్ధం చేసినా లాంగ్ టర్మ్ నిలబడ్డానికి అనుకూలంగా స్ట్రక్చర్స్‌ని హ్మ్. ఫార్మ్ క్రియేట్ చేసుకునింది. చేసుకుంది. ఒక మొజాయిక్ డిఫెన్స్ సిస్టమ్ అనే దాన్ని ఫార్మ్ చేసుకునింది. హ్మ్. రెండోది వాళ్ళకి 79 నుంచి ఆంక్షలుంటే గూడా సర్వైవ్ ఎలా అవ్వాలో అది నేర్చుకునింది. హ్మ్. అంటే ఒక దేశం ఇంకొక దేశం నుంచి ఏదన్నా దిగుమతులు, ఎగుమతులు చేసుకోలేవు. తర్వాత వాళ్ళ ఆస్తులు దాదాపు 120 బిలియన్ ఆస్తులు ఫ్రీజ్ అయిపోయినాయి. అలాంటి ఒక కండిషన్‌లో గూడా ఇరాన్ సర్వైవ్ అయింది. హ్మ్. దానికి రష్యా, చైనా ఇండైరెక్ట్‌గా హ్మ్. కోఆపరేట్ చేస్తున్నాయి. అంటే వీళ్ళ ఆయిల్ దాదాపు 80% చైనాకి అమ్ముతుంది. అలాగే చైనా ఈ ఆంక్షలను ధిక్కరించి వీళ్ళకి కావాల్సిన కొన్ని వస్తువులు పెడుతుంది. ఇలాగ వాళ్ళు సర్వైవ్ అయ్యారు. ఇప్పుడేముందంటే యుద్ధం అనేది ఇరాన్ చేయలేదు. యుద్ధం ఎందుకు జరిగింది? క్లియర్‌గా ఇజ్రాయెల్‌కి అవసరం. హ్మ్. ఇజ్రాయెల్‌కి ఎందుకు అవసరం? గ్రేటర్ ఇజ్రాయెల్ అనేది దాని టార్గెట్. హ్మ్. అంటే అది చుట్టుపక్కల ఉన్న అరబ్ దేశాలను ఆక్యుపై చేసుకొని, తను గ్రేటర్ ఇజ్రాయెల్‌గా ఎదగాలి. హ్మ్. దానికి ఏకైక అడ్డంకి ఇరానే. మిగతా ఓకే. ఎవరు అడ్డంకి కారు. అడ్డంకిగా ఉన్నోళ్ళు బలహీనంగా ఉన్నారు. ఆల్రెడీ వాళ్ళని ఆక్యుపై చేసుకుంది. ఇక గల్ఫ్ కంట్రీస్‌తో అంతా గూడా నార్మలైజేషన్ పాక్టు లేకపోతే అబ్రహాం అకార్డ్స్ ఇలాగ ఒప్పందాలు చేయించింది అమెరికానే. హ్మ్. గల్ఫ్ కంట్రీస్‌కి గూడా ఎటువంటి అరబ్ ఫీలింగ్ గాని ఇంకోటి లేదు. హ్మ్. వాళ్ళకంతా వ్యాపారమే. వాళ్ళందరూ గూడా సుల్తాన్స్. ఒక రకం మన భాషలో చెప్పాలంటే రాజులు. హ్మ్. సో, వాళ్ళకి డెమోక్రసీ గాని ఏమి లేదక్కడ గల్ఫ్‌లో. వాళ్ళకి వ్యాపారం, డబ్బు ఇంతే అంతే. ఉంది. అవును. దాంతో ఇజ్రాయెల్‌తో వాళ్ళు ఒప్పందాలు చేసుకున్నారు. హ్మ్. ఒక్క ఇరాన్‌కి మాత్రమే కన్సర్న్ ఉంది. ఇరాన్ ఒకటే గట్టిగా ఎదుర్కొంటుంది. రెండోది ఇరాన్‌కి ముందు నుంచి అమెరికా శత్రువే. హ్మ్. 79 నుంచి. ఎందుకంటే 53లో ఆహ్, డెమోక్రటిక్‌గా ఎన్నికైన ఇరాన్ ప్రెసిడెంట్‌ని కూలదోసి షాని పెట్టింది అమెరికా. అప్పటినుంచి ఇరాన్‌కి అమెరికాకి పడదు. సో, ఈ నేపథ్యంలో ఏ అమెరికా ప్రెసిడెంట్ కూడా ఇరాన్ మీద యుద్ధానికి రెడీ కాలేదు. హ్మ్. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఇరాన్‌ని జయించలేం మనం. హ్మ్. చిన్న చిన్న దేశాల్లోనే 20 ఏళ్ళు పట్టింది వాళ్ళకి. ఆఫ్ఘనిస్తాను దానికే వాళ్ళకి 20 అవును. ఏళ్ళు పట్టింది. ఇరాకు ఇలాంటి వాటిని చేసుకోలేకపోయింది. కంట్రోల్‌లోకి తీసుకోలేకపోయింది. హ్మ్. వియత్నాం అన్నిట్లో ఫెయిల్ అయింది. అట్లాంటిది అతిపెద్ద దేశం. మన దేశంలో ఇండియాలో సగం ఉంటది కరెక్ట్‌గా హ్మ్. ఇరాన్. దాదాపు 16,00,000 చదరపు కిలోమీటర్లు ఉంటది. రెండోది అక్కడ అతిపెద్ద 2
పర్వత శ్రేణులు ఉంటాయి. ఉమ్, ఫిజికల్ గా అక్కడ పోయి గ్రౌండ్ లెవెల్లో పోయి ఆ అటాక్ దేశాన్ని చేయడానికి జయించే ఉండదు. పరిస్థితి లేదు. రెండోది దాని దగ్గర కూడా మిలిటరీ పరంగా డ్రోన్ సిస్టమ్స్, మిసైల్ సిస్టమ్స్ బ్రహ్మాండంగా డెవలప్ చేసుకుంది. అట్లాగే దాని మిలిటరీ ఇందాక చెప్పినట్టుగా మొజాయిక్ సిస్టమ్ అంటే పిరమిడ్ సిస్టమ్ అంటారు. పిరమిడ్ ఏమో నాయకుడు దాని కింద ఇట్లా స్ట్రక్చర్ ఉంటుంది, పై వాళ్ళని కొడితే ఇది కూలిపోతుంది. ఉమ్, మొజాయిక్ ఏంటంటే ఒక సాలిగూడ్ లాంటిది, ఒకటి కొడితే దాని ప్లేస్లోకి ఇంకోటి వచ్చేస్తుంది. సో దాన్ని కొట్టలేరు. రెండోది ఏమంటే డీసెంట్రలైజ్డ్, ఉమ్, పైనుంచి కమాండ్ అవసరం లేదు. ఒకసారి యుద్ధం జరిగితే ఎవరికి వాడు నిర్ణయాలు తీసుకొని 32 ప్రావిన్సెస్ ఉంటాయి. ఏ ప్రావిన్స్కి ఆ ప్రావిన్స్ నిర్ణయం తీసుకొని యుద్ధంకి వెళ్ళిపోతారు. మన ఓకే. టాప్ ఓడి మనకి చెప్పలేదు అవన్నీ అవేమి ఉండదు. ఉండవు ఇంకా. అటువంటి ఒక సిస్టాన్ని డెవలప్ చేసుకున్నాడు. అందుకని ఎవరూ రాలేదు. ఇప్పుడేందంటే ఇరాన్ కోసం తన రంగంలో ఎదిగాడు. ఎప్పుడైనా యుద్ధం మొదలైనప్పుడు క్లియర్ ఆబ్జెక్టివ్స్ ఉండాలి. ఉమ్, ఆబ్జెక్టివ్స్ నెరవేర్చడానికి ఒక స్ట్రాటజీ ఉండాలి. ఉమ్, అవేవి లేవు. ట్రంప్కి దిగేశాడు. ఉమ్, దిగేసి రోజుకి ఒకటి చెప్తున్నాడు ఆబ్జెక్టివ్స్. అవును. ఫస్ట్ ఆబ్జెక్టివ్ ఏంటి? ఇరాన్లో అణ్వాయుధాలు తయారు కావడానికి, న్యూక్లియర్ వెపన్స్ తయారు కావడానికి సరిపోయే యురేనియం వెపన్ గ్రేడ్ నిల్వలు ఉన్నాయనేది ఉమ్, ఫస్ట్ వాళ్ళు చెప్పింది. అవును. అదేమో లాస్ట్ ఇయర్ జూన్లో అటాక్ చేసి మేము ఆబ్లిటరేటెడ్ అంటాడు ఆయన, మామూలుగా ఇష్టమైన పదం. ఉమ్, ఆబ్లిటరేటెడ్ అంటే సర్వనాశనం చేసేసామని ఉమ్, చెప్పాడు. మళ్ళీ ఇప్పుడేమో అదే చెప్తున్నాడు, యురేనియం నిల్వలు ఉన్నాయి అది అప్పగించాలని. తీసుకోవాలి. అంటే అప్పుడు చెప్పింది అబద్ధం అని క్లియర్గా, వాళ్ళు ఏం ఆబ్లిటరేట్ చేయలే, అవును. వీళ్ళు దాచిపెట్టగలిగారు. వీళ్ళకి ఏంటంటే భూగర్భ సొరంగాలు చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి, ఉమ్, కిలోమీటర్ల పొడవున ఉన్నాయి. ఉమ్, సో అవన్నీ బాగా నిర్మించుకున్నారు వీళ్ళు. సో దాంట్లో వాళ్ళు దాచిపెట్టుకున్నారు. ఉమ్, అది కొన్ని వారాల్లో న్యూక్లియర్ వెపన్ తయారు చేయొచ్చు. చేయొచ్చు. ఉమ్, ఎందుకంటే వీళ్ళకి ఏంటంటే ఎప్పుడైనా ఈ అమెరికా, ఇజ్రాయెల్ మన మీద అటాక్ చేస్తాయి కాబట్టి మనం రెడీగా ఉందాం. న్యూక్లియర్ ఉమ్, వెపన్ తయారు చేయాలని వాళ్ళకి లేదు, కానీ ఏదన్నా వచ్చినప్పుడు కొన్ని ఉమ్, వారాల్లో చేయగలిగిన శక్తిని పెంచుకోవాలనేది వాళ్ళకు ఉంది. ఉమ్, రెండోది ఏమంటే ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీ ప్రకారము నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీలో ఉన్నవాళ్ళు సివిలియన్ పర్పస్ కి న్యూక్లియర్ ఎనర్జీని వాడచ్చు. ఇప్పుడు ఓకే. మనం కూడా వాడుతున్నాం రష్యా సహకారంతో. ఉమ్, కూడంకులం తమిళనాడులో ఉమ్, న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఉంది మనకి. అలాగే ఇరాన్లో కూడా న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏం చెప్తారు వీళ్ళు, ఆ యురేనియం ఇచ్చేయాలి, న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ కూడా ఉండొద్దు, ఓకే. సివిలియన్ పర్పస్ కూడా మీరు వాడద్దు అనేది వీళ్ళు చెప్తారు. దానికి ఇరాన్ ఒప్పుకోవట్లేదు. ఉమ్, ఎప్పుడైతే ఇజ్రాయిల్ అమెరికా స్టార్ట్ చేశాయో, ఇరాన్ ఏం చేసింది, 2 రకాల పనులు చేసింది. ఉమ్, ఒకటి, హార్ముజ్ని క్లోజ్ చేసేసింది. హార్ముజ్ చేయడం వల్ల 20% ఆయిల్ అండ్ గ్యాస్ ఆగిపోయినాయి. ఉమ్, 2, గల్ఫ్ దేశాల మీద అటాక్ చేసింది. ఉమ్, గల్ఫ్ దేశాల్లో ఉండే ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, లేకపోతే డీసాలినేషన్ ప్రాజెక్ట్స్, ఉమ్, సముద్రపు వాటర్ని మంచి వాటర్గా చేసే అవును. ప్రాజెక్ట్స్, వీటి మీద అటాక్ చేయడం మొదలుపెట్టింది. ఉమ్, దాంతో వరల్డ్ వైడ్గా ఎనర్జీ క్రైసిస్, గ్యాస్ క్రైసిస్ వచ్చింది. అవును. ఇప్పుడు దీన్ని ఎలా కంట్రోల్, హార్ముజ్ జలసంధిని అంటే ఓపెన్ అయిన దాన్ని ట్రంపే క్లోజ్ క్లోజ్ చేయించాడు. చేయించాడు. ఇప్పుడు మళ్ళీ ఓపెన్ చేయడానికి మళ్ళీ బ్లాకేడ్ అన్నారు. ఉమ్, ఆ బ్లాకేడ్ కూడా ఏం పని చేయట్లా. ఇరాన్ రోడ్డు మార్గం, రైలు మార్గాల్లో అవును. తెచ్చుకుంటుంది. ఆల్రెడీ ఇరాన్కి సంబంధించిన దాదాపు 170 మిలియన్ బ్యారల్స్ సముద్రంలో ఉన్నాయి ఆయిల్ ఇంతకుముందే, అవి అమ్ముకుంటుంది. సో ఇలాగే చేసుకుంటుంది. రెండోది అక్కడి నుంచి షిప్పులు రావట్లేదు. ఒకవేళ వస్తే ఇరాన్ వాళ్ళ దగ్గర కూడా ట్రోల్ కలెక్ట్ చేసుకుంటుంది. ఉమ్, అది కూడా మంచిగా డబ్బులు వస్తున్నాయి ఇరాన్కి. అందువల్ల ఇరాన్ నిలబడగలుగుతుంది. ఉమ్, ఇప్పుడు అమెరికా మీద అన్ని దేశాల ప్రెజర్ పెరిగింది, గల్ఫ్ దేశాలు కూడా. ఉమ్, ఎందుకంటే మళ్ళీ వారు చేస్తే మళ్ళీ గల్ఫ్ దేశాల మీద చేస్తుంది. రెండోది ఏంటంటే ఈ ఈ 40 రోజుల్లో 40-50 రోజుల్లో ఇరాన్ ఏం చేసింది, పెద్ద ఎత్తున 24 అవర్స్ ప్రొడక్షన్ చేసింది. ఉమ్, ఏది మిసైల్స్ అండ్ ఓకే. ఇవి డ్రోన్స్. డ్రోన్స్. ఇప్పుడు మళ్ళీ రెడీగా ఉన్నారు వాళ్ళు. ఉమ్, అటాక్ చేస్తే వాళ్ళు ఏం చేస్తారు, మళ్ళా ఇజ్రాయెల్ attack. మీద, గల్ఫ్ దేశాల మీద అటాక్ చేస్తారు. ఉమ్, సో ఈ గల్ఫ్ దేశాలు పెద్ద ఎత్తున నష్టపోతాయి. ఉమ్, ఆల్రెడీ వాళ్ళు ఇప్పుడు గల్ఫ్ దేశాలు మొత్తం వాళ్ళ ఇన్ని రోజులు నిర్మించుకున్న పరువు కావచ్చు, లేకపోతే దాని మీద ఒక ఇమేజ్, సేఫ్ హెవెన్ అనే ఇమేజ్ కావచ్చు, ఇవన్నీ పోయినాయి. అట్లాగే ఫర్ ఎగ్జాంపుల్ ఖతార్ లాంటి దేశాల్లో వాళ్ళ గ్యాస్ మళ్ళీ ముందుకి రావాలంటే కనీసం ఒక 5 ఏళ్ళు పడుతుంది. ఉమ్, కొన్ని $1 బిలియన్ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఉమ్,
రేపొద్దున అమెరికా కూడా ఈ వార్‌కి సంబంధించిన ఖర్చు గల్ఫ్ దేశాల మీదనే ఏసే అవకాశం ఉంది. అవును. అందుకని అవి కూడా ట్రంప్‌ని ప్రెషర్ పెడుతున్నాయి. హ్మ్. మరోపక్క పాకిస్తాన్ లాంటి దేశాలు, ఇండియా లాంటి దేశాలు కూడా తీవ్ర సంక్షోభంలోకి వెళ్ళిపోయే అవకాశం కనబడుతుంది. అందుకని ఈ దేశాలన్నీ ప్రెషర్ చేస్తున్నాయి. సో, హ్మ్. ఇప్పుడు ఇరాన్ మీద ప్రెషర్ తీసుకొస్తున్నారు. ఇరాన్‌కు ఏందంటే ముందు నుంచి కూడా ఇరాన్‌కున్న ఇదేందంటే డ్రాగ్ ఆన్ చేయడం. వాళ్ళ హ్మ్. డిప్లొమసీ ఎలా ఉంటదంటే అవును. నెడతా ఉండడం. సో, అది వాళ్ళ దా వాళ్ళ డిప్లొమసీ మీద పుస్తకాలు కూడా రాశారు హ్మ్. ఇరాన్. మన ఇప్పుడు ఆయన ఇప్పుడు అరాక్చి అని ఉన్నాడు కదా! ఆయన అవును. బ్రహ్మాండమైన బుక్ రాసాడు. హ్మ్. ఏది నెగోషియేషన్ డీల్స్ ఎలా చేయాలని. సో, ఇతని ఆర్ట్ ఆఫ్ డీల్ అని ఇతను కూడా బుక్ రాసాడు. హ్మ్. ట్రంప్ కూడా. కానీ ట్రంప్ ఆర్ట్ ఆఫ్ డీల్ వీళ్ళ ముందు పనిచేయట్లేదు. అదే. సో, ఇప్పుడు ట్రంప్ ఏందంటే కనీసం ఆ నిల్వలు ఇవ్వండి, హ్మ్. హార్ముజ్ ఓపెన్ చేయండి. ఈ 2 కండిషన్‌లకి దిగాడు అవును. ట్రంప్. అవును. వీళ్ళు కూడా ఏందంటే ముందు నుంచి కూడా రష్యా అడుగుతుంది. మీరు మా దేశంలోకి తీసుకొచ్చేయండి అది. అవును. సో, వీళ్ళిప్పుడు ఏం చేయబోతున్నారంటే ఈ ఈ నిల్వలు ఏవైతే ఉన్నాయో 400 ప్లస్ కేజీలు ఎంతో హ్మ్. ఉన్నాయి. ఫైల్స్ అంటారు వాటిని. యురేనియం ఫైల్స్. వీటిని రష్యాకి ఇస్తారా? మరి ఎక్కడ అప్పగిస్తారు? హ్మ్. దాన్ని లేకపోతే ధ్వంసం చేస్తారా? ఏం చేయబోతారనేది చూడాలి. చర్చ. దట్ అవును ఈజ్ సార్. ఇదనమాట ఇప్పుడు హ్మ్. ఇమ్మీడియేట్‌గా. ఇప్పుడది ఇప్పుడు జరిగితే గాని కొత్తగా మనకిప్పుడు క్లారిటీ రాదు దీనికి. అదిస్తే హ్మ్. అప్పుడేమవుతుందంటే ఇమ్మీడియేట్‌గా ముందులాగా రాదు. అవును. మళ్ళీ హార్మూజ్ ఉంటది. హ్మ్. హార్మూజ్‌ని వదులుకోవడానికి సిద్ధంగా ఇరాన్ లేదు. సో, ఈ సో, టాక్స్ అనేది వేస్తదేమో. తారిఫ్ అదే హ్మ్. ట్రోల్ వేస్తది. హ్మ్. అదేస్తే అమెరికా ఒప్పుకోదు. మళ్ళా కాబట్టి కొట్టుకు ఇరాన్ వైపు నుంచి కొన్ని డిమాండ్స్ ఉన్నాయి. హ్మ్. అదేంటంటే ఆంక్షలు ఎత్తేయండి. హ్మ్. రెండోది మా ఫ్రీజ్ చేసిన ఆస్తులు కనీసం సగం ఇవ్వండి హ్మ్. వెనక్కి. హ్మ్. తర్వాత ఇప్పుడు మీరు మీ యుద్ధం వల్ల మా దేశం లాస్ అయింది కాబట్టి, హ్మ్. ఆ లాస్‌ని పూడ్చండి. అలాగే గల్ఫ్ దేశాల్లో మీ బేసెస్ ఉన్నాయి కాబట్టి అవి ఖాళీ చేయండి హ్మ్. అనేది అట్లాగే లెబనాన్ మీద కూడా కంప్లీట్ యుద్ధం ఆపండి అనేది వాళ్ళు కండిషన్‌లు పెట్టారు. హ్మ్. ఈ కండిషన్‌లన్నిటికీ అమెరికా ఒప్పుకునే పరిస్థితిలో లేదు. హ్మ్. కాబట్టి అమెరికా కూడా తగ్గి ఒక 25% ఫ్రీజ్ అయిన ఆస్తులు ఇవ్వడం, స్టెప్ బై స్టెప్ వీళ్ళ మీద పెట్టిన ఆంక్షల్ని తొలగించడం ఆహ్, ఇట్లాంటివి అమెరికా గూడా చేసే అవకాశం హ్మ్. ఉంది. సో, హ్మ్. ఎందుకంటే ఇద్దరికీ ఇప్పుడు యుద్ధం ఆగాల్సిన అవసరం ఉంది. హ్మ్. ముఖ్యంగా వీళ్ళకేమో లాంగ్ టర్మ్‌కి ప్రిపేర్ అయ్యుండారు ఇరాన్. కానీ ట్రంప్ నవంబర్‌లో ఎన్నికలున్నాయి. అవును. అక్కడ ఆల్రెడీ ప్రజల్లో వ్యతిరేకత ఉంది. హ్మ్. ఆహ్, వాళ్ళకి గూడా ఈ ఆయిల్ సంక్షోభం అనేది స్టార్ట్ అయింది. అవును. కాబట్టి ట్రంప్ ఏదో ఒక పద్ధతిలో బతిమలాడో, బామాడో ఇరాన్‌ని సంధికొప్పించాలి. అది గూడా గౌరవంగా ఉండాలి. అంటే అదే. నేను ముందు నుంచి ట్రంప్‌ది అనేక సార్లు చెప్పాను మీకు. అవును. నువ్వు ఓడిపోయినా గూడా గెలిచానని చెప్పాలి. లోపల ఏం జరిగినా బయటకు మాత్రం బయట నా వల్లే. గెలిచానని చెప్పాలి అనేదే అతని సూత్రం అవును. ముందు ఆ! నుంచి కూడా. ఆ సూత్రం ప్రకారం ఇరాన్ కాళ్ళబేరానికొచ్చింది. హ్మ్. ఇది అప్పగించేస్తుంది అని ఆల్రెడీ ఆయన నిన్న ట్వీట్ చేశాడు. హ్మ్. సో, ఇప్పుడు అది అమెరికాకి అప్పగిస్తుందా? లేకపోతే మధ్యలో ఉన్న రష్యా లాంటి దేశాలకిస్తుందా? హ్మ్. ఏం చేస్తుందనేది చూడాలి. ఇంకా యెస్. అదైతే కొలిక్కి రాలేదు. కానీ హ్మ్. ఒప్పుకున్నది ఇరాన్ అనేది న్యూయార్క్ టైమ్స్‌లో గూడా హ్మ్. వచ్చిందనమాట. హ్మ్. అది. రైట్. థాంక్ యూ సార్.